సార్ శివరామకృష్ణన్ కమిటీ ఇందులో ఇక్కడే రాజధాని పెట్టమని చెప్పింది. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకే ఇక్కడ మేము చేస్తూ ఉన్నాము. ఎక్కడైనా రాజధాని పెడతామంటే కాదన్నారు. కానీ శివరామకృష్ణన్ కమిటీ ఇక్కడ రాజధాని పెట్టొద్దని ఎక్కడా చెప్పలేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈమెయిల్స్ ఉదాహరణ చూపిస్తున్నారు. ఎక్కడంటే విజయవాడ పరిసరాలు. చూడండి, ఇది ఒక మోసపూరితమైనటువంటి నిర్ణయం. విజయవాడ పరిసరాలు అంటే రాష్ట్రంలో మెజారిటీ ఈమెయిల్స్ కానీ పబ్లిక్ ఎవరికి వ్యతిరేకత ఉండదు. నా పర్సనల్గా అంటే మంగళగిరి దగ్గర చిన్న అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కంటే ఏం కావాలో విభజన చట్టంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. హైకోర్టు, సెక్రటేరియట్, రాజ్భవన్, ఇవన్నీ వాటికి పూర్తిగా మేమే కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి నిర్మిస్తామని చెప్పింది. అది రాష్ట్ర ప్రభుత్వం ఒక అడ్మినిస్ట్రేషన్ నడపడానికి. సరే, కొన్ని క్వార్టర్స్ అవి ఇవి ఉంటాయి. ఆ తర్వాత నగరంతో నీకేం పని? ఇప్పుడు ఆ తర్వాత నగరం దాని కండిషన్స్ని బట్టి, అనుకూల ప్రతికూల పరిస్థితులను బట్టి ఒక ఆర్గానిక్ గ్రోత్లో నగరం పెరుగుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము గుంటూరు, మంగళగిరి, విజయవాడ అన్ని కలిసిపోయిండేటివి. సో మంగళగిరి అయినా మనకు విజయవాడ పరిసరాలే అంటారు. విజయవాడ పరిసరాలు అన్నప్పుడు మీరు ఒపీనియన్ తీసుకున్నా, ఈమెయిల్స్ పెట్టినా ఎక్కువ వస్తాయి. దాన్ని వీళ్ళు దీనికి అన్వయిస్తున్నారు. సో ఇంత కంప్లీట్లీ మిస్లీడింగ్. ఇప్పుడు తుళ్ళూరు ఎంత దూరం ఉంది విజయవాడకు? విజయవాడ నుంచి హైవేలో మంగళగిరి వెళ్ళడానికి తుళ్ళూరుకి వెళ్ళడానికి తేడాలే. ప్లస్ లో లయింగ్ ఏరియా, దాన్ని మళ్ళీ మనం ఫ్లడ్స్ గురించి మాట్లాడదాము. సో ఏ విధంగానూ శివరామకృష్ణన్ కమిటీ బహుళ పంటలు పండే భూముల్లో పెట్టమని పొరపాటుతో ఒక్క అక్షరం కూడా అనుకూలంగా చెప్పలా. అది వీళ్ళు మిస్ఇంటర్ప్రిటేషన్. ప్లస్ అసలు బహుళ పంటల భూములు ముట్టుకోవద్దన్నాడు ఆయన. ఇది మనకు ఈ జరీ భూములు అనేటివి సివిలైజేషన్ అంటే మనం చరిత్ర, నాగరికత, ప్రకృతి అంటాం. ప్రకృతి మానవాళికి ఇచ్చినటువంటి వరం అంటాను నేను. 3 పంటలు పండే జరీ భూములు, 15 అడుగుల్లో నీళ్లు ఉండేటువంటి భూములు, అవి అల్టిమేట్గా ఎవడెంత కోటీశ్వరుడైనా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించి వెనకేసుకున్నా భోజనం తినేటప్పటికి మట్టిలోంచి రావాలి ఫుడ్. ఆ మట్టిలోంచి అన్నం పండించేటువంటి భూములు నీకు ఎక్కడంటే అక్కడ ఉండవు. ఉన్న చోట వాటిని పరిరక్షించుకోవాలి. సరే, నగరం పెరిగే కొద్దీ పంట భూములు కూడా అది ఆక్రమించుకుంటూ పోతుంది. అర్బనైజేషన్ మాకు అవగాహన ఉంది మనకు. అది వేరు. ఒక్కసారిగా ఒక లైన్ గీసేసి ఇది మొత్తం రేపటి నుంచి వ్యవసాయం జరగడానికి వీల్లేదు,